సాంఖ్యయోగము. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జయ శ్రీమన్నారాయణ. సాంఖ్యయోగమునందు మనము మొదట ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము మరియు మనము వ్యవసాయాత్మక బుద్ధి యోగము అని రెండు విషయములు నేర్చుకున్నాము. ఇప్పుడు సాంఖ్యయోగములో మూడవది స్థితప్రజ్ఞ యోగము. స్థితప్రజ్ఞ సాంఖ్యయోగములోనే మూడవ భాగము స్థితప్రజ్ఞ. దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాము. స్థితప్రజ్ఞ అనగా మనము మనసును సమాధానపరుచుకొని సిద్ధి అసిద్ధి లాభ అలాభములు వీటి అందు మనసును పెట్టుకోకుండా, ఉద్వేగమునకు లోను కాకుండా, హర్షాతిరేకములు పొందకుండా కేవలము ప్రశాంతమైన మనసుకుతో ఉండుట అనే విషయము ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము. దీని గురించి అర్జునుడు కృష్ణ పరమాత్మతో అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అంటున్నారు. మరి స్థితప్రజ్ఞస్య అనగా మనోనిగ్రహయుక్తుడైనటువంటి యొక్క ఆత్మనిష్ట గల కర్మయోగ నిష్ఠుడైనటువంటి యోగి అన్నమాట. సమాధిస్తస్య ఈ ఆత్మ జ్ఞానరూప కర్మయోగ నిష్ఠుడైనటువంటి యొక్క ఈ స్థితప్రజ్ఞుడు కా భాష అతని వేషభాషలేమి, అతని స్వరూపమేమి అని చెప్పి అడుగుతున్నాడు. దేని గురించి మాట్లాడును? తర్వాత స్థితధీ కిం ప్రభాషేత. స్థితధీ అనగా బుద్ధియోగయుక్తంతో నుండి ఈ స్థిరముగా నుండి ఈ స్థితప్రజ్ఞుడు మరి కిం ప్రభాషేత దేని గురించి మాట్లాడతాడు, ఏ విషయం గురించి మాట్లాడతాడు, ఏమి పలుకులు పలుకుతాడు అని చెప్తున్నారు. మరి కిం ఆసీత వ్రజేత కిం ఆసీత అతను కూర్చొని మరి ధ్యానములో దేని గురించి ఆలోచన చేస్తాడు, దేనిని ధ్యానిస్తాడు, వ్రజేత కిం ఎలాంటి నడవడి కలిగి ఉంటాడు, దేని గురించి ప్రయత్నము చేస్తాడు అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. మరి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదా ఉచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్. మనసునందు అనేకమైన కోరికలు వస్తుంటే వాటిని మొగ్గలోనే త్రుంచి మరి ఆ కోరికల వెనుక దాన్ని చేయవలననేటువంటి ప్రవర్తించవలనటువంటివి రాకుండా కేవలం మోక్ష సాధనకే స్థితప్రజ్ఞుడు ప్రయత్నం చేయును. మరియు లోక కళ్యాణమునకై కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించును. తర్వాత మోక్షము కొరకు ధ్యానము చేయును. మరియు ఆ ఆత్మావలోకనమునకు దాని గురించి ప్రయత్నించును. అట్టివాడు వేరే కోరికల వైపు పోకుండా ప్రజహాతి మనసులోకి రాగానే అక్కడే దాన్ని నశింపచేస్తాడు. దాని అందు మనసు పెట్టడు. సర్వాన్ పార్థ మనోగతాన్ మనసులో రాగానే దాన్ని ఏమాత్రము అటువైపు మనసు పెట్టకుండా దానిని కేవలము ఆత్మన్యేవాత్మనా తుష్టః ఆత్మావలోకనమునందే తన మనసును పెట్టి దానిలోనే సంతోషంగా ఉంటాడు. తుష్టః సంతోషంగా ఉంటాడు. ఆత్మావలోకనము చేయుచుంటాడు. ఆత్మలో ఉన్న సూక్ష్మమైన విషయములు గ్రహిస్తుంటాడు. స్థితప్రజ్ఞస్తదోచ్యతే స్థితప్రజ్ఞుడు అని అతనినే అంటారు.
అంతేకాకుండా దుఃఖేషు అనిద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ సితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు దుఃఖములు దేహం ఉన్నంత వరకు ఉంటాయి, సుఖములు కూడా ఉంటాయి. దుఃఖేషు అనుద్విగ్నమనాః దుఃఖములు కలిగినప్పుడు మరి ఉద్విగ్నుడై బాధపడడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ చెయ్యడు. సుఖేషు విగత స్పృహ సుఖములు కలిగినప్పుడు చాలా సంతోషించడు, దాని విషయంలో విగత స్పృహ గమనించడు. దుఃఖములందు బాధపడడు, సుఖమునందు సంతోషం వ్యక్తం చేయడు. రెండిటినీ గమనించకుండా మనసును ఆత్మావలోకనమునందే పెడతాడు. వీత రాగ భయ క్రోధ. రాగము అనగా మన వైపు ఉన్నదాని మీద ప్రేమ, మన దగ్గర ఏ విషయం ఉంటే దాని గురించే ఆలోచన చేస్తూ దాని అందే మనసు నిలుపుట రాగము. భయము ఒక విషయము మనకు బాధ కలిగించేదైతే దాని గురించి భయము. మనం ఏదైనా పని చేసేప్పుడు మనకు లాభం కామ్యకర్మ ఇష్టమైనది చేసేప్పుడు దాన్ని ఎవరైనా అడ్డుకుంటే క్రోధము. ఇవి ఏవి ఉండవు. రాగము కానీ భయము కానీ క్రోధము కానీ స్థితధీర్మునిరుచ్యతే. స్థితధీ అనగా బుద్ధియోగమునందు స్థిరముగా ఉండేటువంటి ముని ఎప్పుడూ మననం చేస్తూ ఉంటాడు. ఆత్మావలోకనము ఆత్మను మరి మనసు పెట్టి దాని యందు మనసును నిలుపుటయందు అతను ఎప్పుడూ ధ్యానంలో మననము చేయువాడు మననశీలుడు ముని అలా చేస్తూ ఉంటాడు. అతనే మరి స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. మరి యస్సర్వత్రా అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యస్సర్వత్రా అనభిస్నేహ ఎవరినైనా కలిసినా ఏదైనా కలిగినా ఏ వస్తువును చూసినా దాని యందు విపరీతమైన సంతోషం కానీ దాని యందు ఇష్టం కానీ కలిగి ఉండడు, తటస్థంగా ఉంటాడు. తత్తత్ ప్రాప్య శుభాశుభము శుభములు కలిగినా అశుభములు కలిగినా ఒకే విధమైన మనసు చిత్తంతో సమాధానపరుచుకొని ఉంటాడు. నాభినందతి నద్వేష్టి అతను ఇటు సంతోషపడడు మరియు ఇతరులను సంతోషపెట్టుటకు ఎలాంటి ప్రయత్నము చేయడు. నద్వేష్టి ఎవరైనా అపకారము కీడు చేసినా వారిని ద్వేషించడు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కాబట్టి అలాంటి ప్రజ్ఞ గలవాడే మరి అతను స్థితప్రజ్ఞుడు. ప్రతిష్ఠిత అంటే అతను తన యందు తన మనసునందు హృదయమునందు ఇవన్నీ ప్రతిష్ఠ చేసుకుంటాడు. అతనే స్థితప్రజ్ఞుడు అని చెప్పి మరి శత్రువులను మిత్రువులను కష్టములను దుఃఖములను అన్ని తర్వాత తత్తత్ ప్రాప్య శుభాశుభం ఎప్పుడు శుభములు అశుభములు కలిగిన అన్నిటి అందు ఒకే రకంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇంకోటి యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంతకుముందు మనం చెప్పిన 3 శ్లోకాల్లో ఏంటంటే మనకు యతమాన అవస్థ, వ్యతిరేక అవస్థ మరియు ఇప్పుడు మనకు ఇంద్రియ నిగ్రహము గురించి చెప్తున్నారు. యదా సంహరతే చ అయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏ విధముగా తాబేలు ఒక కూర్మము తను ఏదైనా తనకు అపకారము కీడు కలిగేప్పుడు తన అవయములను లోపలికి ముడుచుకుంటుందో ఆ విధంగానే
ఎప్పుడైనా కానీ మునికి ఈ స్థితప్రజ్ఞునికి ఏదైనా తన ధ్యానమందు కానీ తను చేయు కర్మలయందు కానీ ఏ విధమైన అడ్డంకి కానీ అలాంటిది కలిగితే వెంటనే తమ ఇంద్రియములను ముడుచుకుంటారు. ఇంద్రియములందు ఇష్టమైనటువంటి ఏమైనా కనిపించినా అటువైపు గమనించకుండా ఆ ఇంద్రియములను లోనికి ముడుచుకొని అంతర్ముఖులు అవుతారు. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఆ విషయములను మనకు తటస్థించిన మరి ఇంద్రియార్థములు అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రస రూప గంధములు. శబ్దము మనం చెవుతో వింటాము, రసము నాలుకతో చూస్తాము, స్పర్శ మరి మన చర్మము, మరి ఆ విధంగానే శబ్ద స్పర్శ రస రూపానుగా కంటితో చూస్తాము, గంధములు ముక్కుతో వాసన చూస్తాము. అవి మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా అని గమనించడు. అలాంటి ఏ ఉన్నా కానీ తన ధ్యానమునకు భంగము వాటిల్లుతుందనగానే ఇంద్రియములను లోనికి గుంజుకుంటాడు, లోనికి ఉపసంహరిస్తాడు. అందువల్ల అంతర్ముఖుడయి ఆ ధ్యానంలోకి ఎప్పుడూ ఉంటాడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆ విధమైన ఆ ప్రజ్ఞ కలిగి తన హృదయం ప్రతిష్ఠించి ఆ విధముగానే చేస్తాడు అంటున్నారు. వేరే వారికైతే మరి ఆ విషయాన్ని వినువర్తంతే నిరాహారస్తుదైన, ఆ విషయములందు వారు మగ్నమైపోయి ధ్యానాన్ని మరిచిపోయి వాటి అందే పెద్ద పెద్ద ఋషులు మునులు ఎంతోమందికి తపోభంగమైనది ఈ శబ్ద స్పర్శ రసరూప గంధములే కదా. కాబట్టి వాటి నుండి సిద్ధప్రజ్ఞుడు ఎప్పుడైనా కానీ అంతర్ముఖుడు అవుతాడు, ఇంద్రియములను మరల్చుకుంటాడు అని చెప్తున్నారు. విషయాన్ని వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అయితే విషయాన్ని వినివర్తంతే, ఈ విషయముల నుండి ఎప్పుడైతే ఇంద్రియములను నివర్తిస్తున్నాడో లోపలికి, వినివర్తంతే విశేషముగా అనేక అంటే సామర్థ్యముతో ఎప్పుడైతే అతను లోపలికి మరి నివర్తంతే లోపలికి గ్రహిస్తున్నాడో, లోపలికి మరి ముడుచుకుంటున్నాడు ఇంద్రియములో, నిరాహారస్య దేహినః అనగా నిరాహారము అనగా ఇంద్రియములు గమనించనివే నిరాహారము. ఏదైనా కావాలి అనుకుంటే అది ఆహారము. కాబట్టి నిరాహారస్య దేహిన, దేహమునందున్న ఇంద్రియములు అవన్నీ ఈ ఆహారం కొరకు పాకులాడకుండా కేవలం అంతర్ముఖుడై మరి ఆత్మయందే ఆత్మ అన్వేషణమునందే వారు ఉంటారు. అయితే ఆ విషయములందు ఉన్నటువంటి ఒక రసము అనగా దాని మీద ఉన్న కొంత లేశమాత్ర ఇష్టము కూడా అది అప్పుడప్పుడు ఋషులకు ఉండి అది మళ్ళీ మనను చివరికి విషయములందు దించుతుంది. కానీ ఎప్పుడూ మనము ఆత్మావలోకనమనుంది ఆత్మయందున్న ఆ పరమాత్మను ఎప్పుడైతే అతను గమనిస్తూ ఉంటాడో, ఆ ధ్యానంలోనే ఉంటాడో, ఆ కాస్త రసవర్జం మిగిలిన ఆ కాస్త చిన్న లేశమ మాత్రమైన ఏదైతే ఇష్టముందో దాని యందు ఒక వ్యామోహం ఉందో అది కూడా ఆ రసోపయస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆ రసము కూడా ఎప్పుడైతే ఆత్మావలోకనము ఆత్మయందు అంతరాత్మను చూసేటువంటి యొక్క శక్తి ఈ స్థిత ప్రజ్ఞునికి కలుగుతుందో అప్పుడు అది పూర్తిగా రసము కూడా పోతుంది, ఆ మోహము కూడా విషయ వ్యామోహం కూడా పూర్తిగా పోతుంది అని చెప్పి ఆ విషయరాగము పూర్తిగా నశిస్తుంది అని చెబుతున్నారు. యతతో హ్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అయితే మరి
కొద్దిమంది ఆహా ఇది రాగము, ఈ వస్తువులు బాగున్నాయి, వీటిని చూడాలి అని ఒక్కసారి అనుకున్న మనసు వెంటనే ఇంద్రియములన్నీ ఆ విషయముల వైపు పోతాయి. ఎంతో యోగి అయిన వాడు కూడా చివరికి ఈ విధంగా ఎంతోమందికి తపోభంగమైనట్టు అవుతాయి. పురుషశ్చ ఎవడు పరమ పురుషుని యందు మనసు నిలిపేటువంటి పురుషుడు కూడా పురుషనోతీతి పురుష దేహదారులైన వారు అందరూ పురుషులే. వారు విపశ్చిత అనగా ఉపనిషత్తులు చదివి ఆత్మజ్ఞానము కలిగి ఆత్మయందు నిష్ట కలిగి పరమాత్మయందే ధ్యానములో ఉండువారు అంత గొప్పవారు కూడా. ఈ ఇంద్రియములు ప్రమాదేని చాలా ప్రమాదకరమైనవి. ఇంద్రియములు హరంతి ప్రసవం మన అది ఇంద్రియములతో పాటు విషయముల వైపు పరిగెత్తి ఇంద్రియములు మనసును కూడా లాక్కొని ఈ ఆత్మను నిర్వీర్యుని చేసి తద్వారా ఇతనిని పూర్తిగా నీచమైన నికృష్టమైన స్థితికి లాగుతున్నాయి. కాబట్టి ఇంద్రియములను జాగ్రత్తగా లోపలికే ముడుచుకొని ఉండుము కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి తాని సర్వాణి సంయమ్య ఈ ఇంద్రియములను సంయమ్య నీవు మరి నిగ్రహించి యుక్త ఆసీత మత్పర కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎప్పుడైనా ఇంద్రియంలో నేను నిగ్రహించుము, విషయముల వైపు పోనీయకుము. యుక్త ఆసీత మత్పర ఎప్పుడు నాయందే ఉంచుకొనుము. వశేహి యస్య ఇంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇంద్రియములు వినకున్నా ఇంద్రియములు బలీయమైనవి, అవి మరి చాలామందికి సాధ్యము కాదు. అయినా నీ మనసును ఎప్పుడైనా నాయందు నిలుపుము. నిలిపితే అప్పుడు నీకు వశేహి యస్య ఇంద్రియాని, అప్పుడు నా ప్రభావము వల్ల నీ ఆత్మ అవలోకనము వల్ల నీవు మరి ఇంద్రియములను విషయములను వైపు పోకుండా నిగ్రహించుట వలన అప్పుడు నీకు ఇంద్రియములు సత్వరము వశమవుతాయి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆ విధముగా మరి నీలో ఆ శక్తి కలిగి ఆ ప్రజ్ఞ కలుగుతుంది అని చెప్తున్నారు. అయితే కొద్దిమంది మరి ఆ చెడిపోయిన వారు ఏ విధంగా ఇంద్రియ లోలులైన వారి సంగతి చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఒక్కసారి విషయముల వైపు మనం గమనించిన, మనసుతో గమనించిన, లేక మరి త్వక్చక్షు శ్రోత్ర నాసిక మరి నాలుకతో మనము ఏదైనా విషయాన్ని మనం ఒక్కసారి మనము గ్రహించినట్టుంటే సంగస్తేషు ఉపజాయతే, దాని యందు సంగము కలుగుతుంది. సంగం అనగా అభిలాష, కావాలి అనే కోరిక కలుగుతుంది. ఇంకా అది మనకు దొరికేంత వరకు ఆ ప్రయత్నంలో ఉండి మనము అసలైన మన ఆత్మావలోకనము, అంతరాత్మను, మన ధ్యానము, మన సమాధి అన్నీ కూడా మనకు దెబ్బతింటాయి, అవి భగ్నమైపోతాయి. అందువల్ల సంగాత్ సంజాయతే కామ, సంగము కలగగానే మనకు కోరిక కలుగుతుంది. ఇది మన దగ్గర ఉంటే బాగుండునే అనిపిస్తుంది. కామాత్ క్రోధో విజాయతే. కామం ఎప్పుడైతే కలుగుతుందో అది దొరకకున్నా ఎవరైనా దాన్ని ఆపినా చివరికి నాయనా నువ్వు మంచిగా ధ్యానంలో ఉన్నావు, అటువైపు పోకుసుమా అంటే కోపం వస్తుంది. ఇంకా తర్వాత ఏమైపోతుంది? క్రోధాద్భవతి సమ్మోహ. ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు తను సమ్మోహము అనగా కృత్య అకృత్య వివేక జ్ఞానము శూన్యమవుతుంది. అనగా ఈ పని చేయవలెను, ఈ పని చేయకూడదు. బుద్ధిమంతులు మరి సాత్విక సంపన్నులు, సత్వగుణ సంపన్నము కలిగిన వారు సంపన్నులు ఎప్పుడైనా వారు మంచి పనులే చేస్తారు, కొన్ని చేయరు. అకృత్య వివేక శూన్యత కలుగుతుంది. అనగా ఏది మంచి ఏది చెడో తెలుసుకోని అటువంటి ఒక భావన కలుగుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ. కోపంతో మనకు ఈ జ్ఞానం పోతుంది. మంచి చెడు గ్రహించే జ్ఞానము బుద్ధి భ్రంశమైపోతుంది. అంతేకాక సమ్మోహ స్మృతి విభ్రమ.
సమ్మోహంతో స్మృతి, మనము ఏం చేస్తున్నామో గమనించలేని శక్తి, ఆ మైకంలో మనం చేయకూడని ఎన్నో పనులు చేసేటువంటి విధానం ఉంటుంది. విభ్రమ, భ్రమ కలుగుతుంది. కలిగి మనం అప్పుడు ఏదైనా చేసేందుకు వెనుకాడము. వాడు మనకు చాలా మిక్కుడైనా, మన ఆచార్యులైన ఎవరైనా కానీ అవమానించేందుకు మనం వెనుకకు పోము. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఇక స్మృతి భ్రంశమైన తర్వాత ఉండేది ఏమిటి? బుద్ధి నాశనము. బుద్ధే నశిస్తుంది. ఏ బుద్ధి యోగము కొరకు మనము మరి ఏ విధంగానైతే మనము ఈ బుద్ధి యోగము కోసం ప్రాకులాడుతున్నామో, వ్యవసాయాత్మక బుద్ధి చేస్తున్నామో, ఆ యోగాన్ని ఆచరించేందుకు మరి ఫలత్యాగము ఇవన్నీ చేసి జీవితం అంతా మనం కష్టపడి సాధించాలని చేస్తున్నామో బుద్ధి నాశో. ఆ బుద్ధి కూడా నశించిపోతుంది. తర్వాత మరి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఇక ప్రణశ్యతి ఇంకా నశించిపోవడమే కదా. మళ్ళీ జన్మజన్మల పరంపరలు ఏ రాయి రప్ప క్రిమికీటకాల్లాగా పుట్టడమే కదా. కాబట్టి నీవు అర్జున రాగద్వేష వియుక్తైస్తూ, రాగము ద్వేషము రాకుండా ఉండము, విషయములందు అనురాగము కలగనీయకము, తర్వాత దేని యందు కోపం తెచ్చుకొనకము, ద్వేషము వద్దు. రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తైస్తూ, ఎప్పుడైతే రాగద్వేషములు లేకుండా నీవు ఉంటావో అప్పుడు విషయాన్ ఇంద్రియశ్చరన్, ఇంద్రియములే విషయములను పారదోలుతాయి. అటువైపు చూడవు, గమనించవు. ఆ విషయములు వస్తాయి, వెళ్ళిపోతాయి మబ్బుల్లాగా. కానీ నీ మనసు మాత్రం స్థిరముగా మరి ఆత్మావలోకనమునందే ఉంటుంది, ధ్యానంలో ఉంటుంది. కాబట్టి ఏమైపోతుంది? ఈ విషయముల వైపు పోవు. ఇంద్రియములు కూడా మనసుతో సహా అంతర్ముఖులై కేవలము మరి ఆత్మ యొక్క అధ్యయనమునందే మనం ఉంటాం. కాబట్టి ఆత్మవశ్యేర్ విధేయాత్మ. అప్పుడు మన మనసు కూడా మన ఆత్మవశమవుతుంది. అయి ప్రసాదమధిగచ్చతి. అప్పుడు నీవు పొందెదవు ప్రసాదము అనగా శాంతి, పూర్తి శాంతి. అప్పుడు నువ్వు ఇటు ఇష్టమైన వాటి అందు కానీ అనిష్టమైన వాటి అందు కానీ ఏ విధమైన రాగద్వేషములు లేకుండా కేవలము మరి ఆత్మ అవలోకనమునందే మరి అంతర్ముఖుడవై ఉండుటే అందే నీవు నిలిచి ఉందువు. అప్పుడు మరి అలాంటి శాంతి ప్రశాంతి ఎంత గొప్పది, దాని ఎంతో కష్టసాధ్యము అని చెప్పి చెప్తున్నారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే సర్వదుఃఖ, అన్ని దుఃఖములు పోవును. ఈ దేహ దుఃఖములు మరియు మనం ఇన్ని జన్మజన్మల పరంపరల పాపపుణ్యములు మరియు అన్ని అడ్డంకులు తొలగిపోయి ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే. మిగతా వాటికి హాని కలిగించి మన ఆత్మకు మరి మనసు మరి మన ధ్యానమునందు ఏ విధమైనటువంటి యొక్క హాని కలగకుండా ఆ ఎదురుగా వచ్చే వాటిని నిర్మూలిస్తుంది. ప్రసన్న చేతసో శాశు. ఓహో, నీవు నిజంగానే ప్రసన్నమైన మనస్కుడు అయితే నీవు బుద్ధి పర్యవతిష్టతే. అప్పుడు బుద్ధి వికసించి అవతిష్టతే, స్థిరముగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. మరి వృద్ధి అవుతుంది బుద్ధి. అయితే మరి బుద్ధి నశించిన వారి సంగతి ఏమిటి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచా అయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుత సుఖం. నాస్తి బుద్ధి రయుక్తస్య. యుక్త అనగా ఏమిటి? వ్యవసాయాత్మక బుద్ధి, హితప్రజ్ఞ, ఉండవలసిన లక్షణములతోనూ ఉన్నటువంటి యొక్క యుక్తుడు కాక దానికి విపరీతముగా దానికి వ్యతిరేకముగా ఎప్పుడైతే ఉంటాడో వానికి బుద్ధి ఉండదు. నచా అయుక్తస్య భావన. మరి ఆ మనసునందు మరి ఆత్మ అవలోకనమునందు కానీ పరమాత్మ ఎందు కానీ ఏ విధమైన భావం ఉండదు. ఇంకా నచా భావయత శాంతి.
ఎప్పుడైతే ఈ భావము మనసునందు పరమాత్మ ఎందు ఉండదో వాళ్ళకు శాంతి ఎక్కడిది? అశాంతస్య కుతసుఖం. ఎవరికైతే అశాంతి ఉంటుందో అందరి మామూలు మనుషుల్లాగానే ఏ విధమైన యోగము ఏమి చేయకుండా ఉండేటువంటి మరి తామసులు వారిలాగానే వారికి సుఖం ఉండదు. ఎన్నున్నా సుఖం మాత్రం ఉండదు. మానసికంగా ప్రశాంతత సుఖము ఉండదు. ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. అశాంతస్య కుత సుఖం. ఎవరికైతే ఈ అశాంతి చెలరేగుతుందో ఇంకా వాళ్ళకు సుఖం ఎక్కడిది? మొత్తము దుఃఖమే. కాబట్టి నిరతిశయ సుఖప్రాప్తి కలగాలంటే మరి ఏం చేయాలి అనగా చెప్తున్నారు. ఇంకా ఇంద్రియములు ఏ విధముగా గుంజుకుపోతాయి, ఏ విధంగా మనను తీసుకొని అధపాతాళానికి తొక్కుతాయో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావమివ అంభసి. ఇంద్రియములు మరి చెప్పిన విధానంగా విషయముల వైపు పోతే మనసు కూడా దాన్ని వెంబడిస్తుంది. ఇంకా ఆత్మ ఒకటే మిగిలిపోతుంది. అది కూడా మనసు వెంబడిపోతే ఏమవుతుంది? తదస్య హరతి ప్రజ్ఞ. అది ఎన్ని రోజులు మనం నేర్చుకున్న స్థితప్రజ్ఞత్వం కూడా పోతుంది. పోయి తదస్య హరతి ప్రజ్ఞ ఎలా పోతుంది? వాయుర్నావమివ అంభసి. సముద్రంలో పడవ నావ ఏ విధంగా అది సరైన మార్గంలో పోతున్నప్పుడు వ్యతిరేక మార్గంలో గాలి వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళినట్టు, అనగా మనకు తగని స్థలమునకు తీసుకెళ్ళినట్టు ఈ ఆత్మను, ఇంద్రియములను, మనసును, దేహమును కూడా చివరికి అధపాతాళానికి తీసుకెళ్ళి మరి సుడిగాలిలో చిక్కుకున్న నావ అది ఏమవుతుంది? మనకు తెలియని ఏదో ప్రాంతానికి తీసుకుపోవడమో, నావ చివరికి విరిగిపోవడమో, లేక సముద్రంలో మునిగిపోవడమో జరుగుతుంది. వీడు అలాగనే అయిపోతాడు అని చెప్తున్నారు. కాబట్టి తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః. మహాబాహో, గొప్ప భుజములు, భుజశక్తి గలవాడా నీవు, అందువల్ల అర్జునుడితో చెప్తున్నాడు. తస్మాత్ అస్య, ఏవి ఆ ఇంద్రియములను, నిగృహీతాని సర్వశః, మొత్తము అన్ని ఇంద్రియములను నియమించి మనస్సును కూడా నియమించి. ఎందుకంటే నువ్వు మహాబాహు, చాలా సమర్థుడవు, బాహుబలము బుద్ధిబలము కలిగిన వాడవు, యుక్త అయుక్త విచక్షణ కలవాడవు. నీవు నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆ విధముగా ఇంద్రియార్థేభ్య అనగా విషయముల నుండి ఇంద్రియములను ఎప్పుడైతే నువ్వు మరలిస్తావో, నిగృహీతాని సర్వశః మనస్సును కూడా నిగ్రహిస్తావో, అప్పుడే నువ్వు ప్రజ్ఞ కలవాడవవుతావు, స్థితప్రజ్ఞుడవవుతావు. ప్రతిష్ఠిత స్థిరమైన స్థితప్రజ్ఞత్వం నీకు లభిస్తుంది అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. అతని ఆత్మ, అతని ప్రజ్ఞ, ఆత్మావలోకనము అన్నీ స్థిరముగా ఉంటాయి అని చెప్తున్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. యా నిశా సర్వభూతానం, అందరికీ ఏది చీకటో అప్పుడే ఈ యోగి లేస్తాడు, ఈ స్థితప్రజ్ఞుడు లేస్తాడు. ఇక్కడ నిశా అంటే రాత్రి కాదు. ఏదైతే అజ్ఞాన అంధకారములు ఉన్నాయో, దేని అనగా వాడికి ఈ స్థితప్రజ్ఞత్వము కానీ, లేక వ్యవసాయాత్మక బుద్ధి కానీ, లేదా ఈ ఏ విధమైనటువంటి యొక్క ఆత్మ మరి అనాత్మ వివేకము కానీ లేనివాడు, వాళ్ళు ఎలా ఉంటారు? సంసారులు, నిత్య సంసారులు. వారు ఎప్పుడూ ఇచ్చటనే పుట్టుతూ చస్తూ ఉంటారు కదా. వాళ్ళకు ఏది నిశ, మంచి విషయాలు వాడికి చీకటిగా వస్తాయి. అవన్నీ మనకు మన యోగి తస్యాం జాగర్తి సంయమి. అప్పుడు ఈ స్థితప్రజ్ఞుడు, స్థిరమైన ప్రజ్ఞ గలవాడు అప్పుడు లేస్తాడు. లేచి దీని గురించి ఆలోచన చేస్తాడు. బ్రహ్మ ముహూర్తమునందే లేచి ధ్యానంలో ఉంటాడు.
శ్రవణ మనన ధ్యాన సమాధి స్థితులలో ప్రయత్నిస్తుంటాడు, ఆత్మావలోకనము చేస్తుంటాడు. యస్యాం జాగృతి భూతాని, మిగతా మనుషులు ఎప్పుడైతే లేస్తారో, వాళ్ళు ఎప్పుడైతే ఈ చేతనులు ఈ సంసారులు ఎప్పుడైతే లేస్తుంటారో, అనగా ఎప్పుడు ఈ కోరికలు వీటి యందు ఎప్పుడైతే వారు లేచి దాని యందు జాగ్రత్త వహిస్తారో, జాగరూకులవుతారో, సానిషా పశ్చతో ముని, మననశీనులు మునులు స్థితప్రజ్ఞులు స్థితధీర్మును రుచ్యతే అన్నారు కదా. ఆ మునులు, వాళ్ళు స్థితప్రజ్ఞ కలిగినటువంటి మునులు దీనిని చీకటిగా భావిస్తారు, భావించి అటువైపు చూడరు, గమనించరు అని చెప్తున్నారు. అలాంటి మహాత్ములు మరి ఆత్మావలోకన సమయము చేసేటువంటి వారికి ఎప్పుడు ఆ సమయము ఆత్మావలోకనం చేస్తారో అదే వారికి దినము, అది లేనప్పుడు అది వారికి రాత్రి. ఎవరికైతే శబ్దాది విషయములు శబ్ద స్పర్శ రస రూప గంధములందు ఆసక్తితో తెలివిగా ఉంటారో అవన్నీ చీకటి. ఎవరు స్థితప్రజ్ఞమునికి స్థితధీరముని రుచ్యతే అన్నారు కదా. కాబట్టి ఎప్పుడు ఆ విధంగా హితప్రజ్ఞత్వము కలిగి మరి నీవు మరి కర్మఫల త్యాగము చేసి యుక్తాయుక్త విచక్షణ కలిగి నువ్వు యుద్ధము చేయుము, నీ విద్యుక్త ధర్మం నెరవేర్చుము అని అర్జునునితో కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. ఆపూర్యమానం అచల ప్రతిష్టం. ఆపూర్యమానం ఎక్కడైతే సముద్రంలో ఉన్న నీరు పూర్తిగా నిండుగా ఉంటుందో, అచల ప్రతిష్టం ఏ విధమైన అలలు లేకుండా స్థిరంగా ఉంటుందో, ప్రతిష్టం ఆ విధంగానే ఉంటుందో. సముద్రము భూమి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, మనమే మారుతుంటాం. అచల ప్రతిష్టం సముద్రమాపహ, సముద్రంలో ఉన్న నీరు అప్పుడు ఏంటంటే సముద్రంలోకి నదుల నీరు, మురికి నీరు, ఎన్నో నీళ్లు అన్నీ వస్తుంటాయి. వర్షము నీరు ప్రవిశంతి యద్వత్ ఏ విధంగా వస్తాయో, అయినా సముద్రంలో చలనం ఉండదు. ఎప్పుడు అచలం ప్రతిష్టం, నీరు వచ్చినా రాకున్నా ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది సముద్రం. ఈ స్థితప్రజ్ఞులు కూడా ఆ విధంగా ఉంటారు. అచల ప్రతిష్టం, వాళ్ళు కూడా చలనము లేకుండా దేనికి చలించకుండా ప్రతిష్టం స్థిరంగా ఉంటారు. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, ఆ విధంగా కోరికలు మరి వీరియందు ఎప్పుడైతే వస్తాయో, లేదా ఎప్పుడైతే ఈ విషయములు వారి ముందు వచ్చినా కానీ శశాంతి మాప్నోతి నకామకామి, ఏ విధమైన కోరికలు లేని స్థితప్రజ్ఞులు వారు ఏమీ చలించరు. సముద్రం వలె, సముద్రం నందు ఎన్ని నీళ్ళు వచ్చినా, ఎన్ని వరదలు వాగులు వచ్చి చేరినా కానీ సముద్రం ఎలా చలించదో ఆ విధంగానే ఈ మునులు, ఈ స్థితప్రజ్ఞ కలిగినటువంటి మునులు వారి ముందర ఎన్ని విషయాలు వచ్చినా వారు చలించరు. మరి ఎవరు చలిస్తారు? కామకామి. ఎవరైతే కోరికలు ఉంటాయో వాళ్ళు చలిస్తారు. మునులు చలిస్తారా? చలించరు. ఎందుకంటే వీరికి ఏ కోరికలందు లగ్నము కాదు. శబ్దాదుల నుండి మరలి శాంతి పొందిన ఇంద్రియములు మనసు కలిగిన వారికి శాంతియే ఉంటుంది. శబ్దాది విషయ నిమగ్నునికి ఎప్పుడూ అశాంతే ఉంటుంది అని కృష్ణ పరమాత్మ చెప్పినారు. కాబట్టి విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతిమది గచ్చతి. విహాయ కామాన్ యస్సర్వాన్. కాబట్టి ఎప్పుడు అన్ని కోరికలు నీవు మొత్తముగా లేకుండా చేసుకొని మనసు అటువైపు పోనీయకుండా కేవలము ధ్యానం నందు నిమగ్నుడవై నీ విద్యుక్త ధర్మము చేస్తూ మరియు నీ యొక్క సద్ధర్మమును ఆచరిస్తూ మరి ఎప్పుడైతే నువ్వు ఆత్మావలోకనమునందు ఉంటావో, పుమాంశ్చరతి నిస్పృహ, ఎవరైతే పురుషులు అనగా దేహధారులు ఎప్పుడైతే వాళ్ళు
చరతి తమ జీవనయాత్ర సాగిస్తారు. నిస్పృహ వీటి అందు వారికి స్పృహ ఉండదు. వారి కర్మయందే ఆ కర్మయోగనిష్ఠులు కర్మయోగమునందే వారు నిమగ్నులై ఉంటారు. నిర్మమో నిరహంకార వారికి అహంకారం మమకారములు ఉండవు. మరి వారు నిర్మమో మమకారము ఉండదు దేని మీద, అహంకారం ఇది నాది నేను నాకు అని కూడా వారు అనుకోరు. అలాంటి వారికి మాత్రమే శాంతి అధిగచ్చతి వారికే ఎప్పుడూ శాంతి ఉంటుంది, శాంతితో ఉంటారు. అంతేకాకుండా అధిగచ్చతి వారు తమ గమ్యస్థానమైన మోక్షమును చేరుతారు. దేహభ్రాంతి లేని వారికి ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. దేహమునందు భ్రాంతి ఉన్న వాళ్ళకే అన్ని కోరికలు అన్నీ ఉంటాయి. అయితే చివరికి అంటున్నారు, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి, ఇది బ్రహ్మత్వమును పొందినటువంటి స్థితి, ఇది ఆత్మావలోకనందు పరబ్రహ్మను చూసేటువంటి శక్తి గల స్థితి. ఇది ఒక్కసారి ఒకనికి వచ్చినట్టుంటే అతను నా విముఖ్యతి ఇంకా ఎప్పుడు చలించడు, మళ్ళీ మోహము పొందడు. స్థిత్వాస్యాం ఇది అతనికి అంతకాలేపి తన జీవితము యొక్క చివరాంకమునందు చరమాంకమునందు కలిగిన ఈ బ్రాహ్మీ స్థితి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి. బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అనగా వారు ఆ బ్రహ్మ నిర్వాణము ఆ బ్రహ్మపదమును చేరుతారు, బ్రహ్మమునందే ఉంటారు, బ్రహ్మముకే సకల సేవలు చేస్తారు, పరమాత్మతోనే ఉండేటువంటి ఒక పరమపదమును చేరుతారు అని చెబుతున్నారు. కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. ఈ సాంఖ్యయోగము నందున్న 3 భాగములు ఎవరైతే విని దానిని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ ఈ బ్రాహ్మీ స్థితిని సులభముగా పొందగలరు అని నేను గమనించాను. మనమందరం గమనించాలి. దాసోహం. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.